స్నేహితులారా, ఈ రోజున గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న నాయకుల సమావేశం ప్రధానంగా విద్యార్థి యువజన అట్లాగే సోషల్ మీడియాకు సంబంధించి ప్రధానంగా రైతు విభాగం నాయకులతోనూ అట్లాగే గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా బాధ్యులతోనూ మరియు అట్లాగే రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ వ్యవహరిస్తున్న అనంత వెంకటరామరెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారితో కలిపి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం స్పష్టంగా చంద్రబాబు నాయుడు యొక్క రాయలసీమ పట్ల ఉన్న ఒక వ్యతిరేక వైఖరిని గమనించింది, దాన్ని ఖండించింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా సరే రాయలసీమ ప్రాంతానికి అన్యాయమే జరుగుతుంది, అన్యాయం జరపడం కోసమే చంద్రబాబు నాయుడు ఉన్నాడా అన్నట్లు పరిపాలన సాగుతుంది అనే విషయాన్ని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు దాదాపు 180 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. 875, 80 దాకా నీళ్ళు వచ్చినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎందుకు పడవు అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కరువు ఛాయ నెలకొడి ఉన్న ఎగువ ప్రాంతాల్లో వర్షం పడడం వల్ల ఈ రోజున శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం నీళ్ళు వచ్చున్నాయి. 885 దాని హైయెస్ట్ నిల్వ కెపాసిటీ అడుగులు మీటర్లు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే ఆ పంట వేసుకోవద్దు, ఈ పంట వేసుకోవద్దని సలహాలు ఇచ్చేకి ఈ మధ్య పూనుకున్నారు. రైతుల గురించి ఆలోచించకుండా రైతుల్ని భూముల నుంచి ఎట్లా దూరం చేయాలి, వ్యవసాయం నుంచి ఎట్లా దూరం చేయాలన్న ఆలోచనే మీకు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ రోజున శ్రీశైలంలో నీళ్లున్నాయి. శ్రీశైలంలో నీళ్లున్న తర్వాత దాని పూర్తిలో సామర్థ్యానికి కూడా దగ్గరగా ఉంది. 215.581 టీఎంసీ దాన్ని నీళ్ళు వచ్చాయి. ఇప్పటికీ పూర్తిలో స్థానం దానికి అది ఇంకా ఇప్పటికి 185 దాకా వచ్చాయి ఆఖరికి. దాదాపు 90% పైన డ్యామ్ నిండింది. కానీ దాని మీద డిపెండ్ అయిన ప్రాజెక్టులు లేక దాని ద్వారా ముందు కొనసాగిన రాయలసీమ ప్రాంతానికి వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అరకొర మాత్రమే నిండి ఉన్నాయని చెప్తా ఉన్నాం. మీకేమీ తెలియందేమీ కాదు, పైన నీళ్లుంటే కింద ఎందుకు ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉండాలి, లేకపోతే ఎందుకు అరాకురా నిల్వతో నీళ్ళు ఉండాలి? మీరు అర్థం చేసుకుంటారా లేకపోతే మాకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. వెలుగోడు కానీ, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు ఇవన్నీ తెలుగంగతో కలిసి ఉన్నవి. ఆ తర్వాత గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయ సాగర్, చిత్రావతి ఇవన్నీ ఒకవైపున. ఇవన్నిటి కూడా అసలుకి చాలా ఇబ్బందికరమైన నీళ్ళు ఉన్నాయి. 50% కూడా లేని పరిస్థితి. గోరకల్లు ఈ రోజున దాదాపు 11 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే 4, 5 ఎంత అట్లా ఉన్నట్లున్నాయి. మిమ్మల్ని అడిగేది ఒకటి, ఈ మాట ఎందుకు మాకు భయం వేసి మిమ్మల్ని చూస్తే అంటే, అన్నీ కలిపినా 40 to 50% కూడా రాని పరిస్థితి. స్ట్రైట్గా మిమ్మల్ని అడిగేది ఒకటి, మిమ్మల్ని కింది డ్యాములకి, ప్రాజెక్టులకి, రాయలసీమ ప్రాజెక్టులకి నీళ్ళు ఇవ్వకుండా ఆపుతున్నది ఏది? కిందికి నీళ్ళు ఇవ్వకుండా అంటే రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు ఎండగడతామని మీరేమన్నా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట ఏమన్నా ఇచ్చారా? ప్రధానమైన ప్రాజెక్టులో నీళ్లుండి కింద దానికి అనుసంధానించబడ్డ మిగిలిన ప్రాజెక్టులు నీళ్ళు లేకపోవడం అంటే చివరికి సోమశిల, కండలేరు కూడా ఈ రోజున
చాలా తక్కువ నీళ్ళతో ఉన్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడ మొత్తం అంతేనా కానీ ఒక 40 టీఎంసీ నీళ్ళు ఉన్నాయో లేదో. ఇప్పటికి కూడా మీరు శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు గుండా 8,000 క్యూసెక్కులు పర్ డే వదులుతున్నట్లు మాకు అందిన సమాచారం. దాని సామర్థ్యం 40,400. ఈ 850 అడుగుల నీటి మట్టం చేరిన తర్వాత పూర్తి సామర్థ్యంతో 30,000 40,000 పైగా, మినిమం 30,000 పైగా నీళ్ళు వదిలే అవకాశం ఉంది పోతిరెడ్డిపాడు గుండా మిగతా ప్రాజెక్టులకి. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన పనుల మీద మీరు ఏదో పేరు రాసుకుని అది మేము చేసినామని మీరు జబ్బలు జరుచుకోవడం తప్ప మీ హయాంలో కానీ మీరు కానీ రాయలసీమ ప్రాజెక్టులు కానీ రాయలసీమ రైతులకు చేసిన న్యాయం ఏదో ఉందా ఆలోచించమని కోరుతా ఉన్నాం మిమ్మల్ని. నీళ్ళు ఇవ్వకుండా మీరు ఆపుతున్న కారణం ఏంటి? ఇవన్నీ నింపండి. అన్ని డ్యాముల్లో నీళ్లుంటే రాయలసీమ వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మీరనే విధంగానే ఎల్నీలో ఒకవేళ వచ్చింది మీరు చెప్తున్నారు కదా, ఎల్నీలో ప్రాబల్యం ఎక్కువై దాని కష్టం వచ్చిన రోజున కనీసం తాగడానికైనా రాయలసీమ ప్రాంతాలకి, గ్రేట్ రాయలసీమ జిల్లాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా బాబు గారు. అంటే మీరు కావాలని, అసలు మీకు మా ప్రాంతం అంటే పట్టదు. గ్రేటర్ రాయలసీమ జిల్లాలంటే అసలు మీరు మాటల్లో మాత్రమే మీరు వాడుతూ ఉంటారు మమ్మల్ని. స్ట్రైట్గా అడుగుతూ ఉన్నాం. శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి, పూర్తి సామర్థ్యంతో నీళ్లు పంపడానికి వీలైన ఎత్తుల్లో నీళ్లున్నాయి. నీళ్లు పంపడానికి ఏంది? ఇప్పటికే రేవంత్ రెడ్డి గారితో మీరు చేసుకున్న అగ్రిమెంట్ వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేశామని ప్రకటించిన నేపథ్యంలో ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్లో ఉంటే పూర్తయి ఉంటే 800 అడుగుల నుంచే నీళ్లు కొట్టుకోబడి ఉండేటివి కదా. 80,000 క్యూసెక్కులకు పైగా రోజుకి డ్రా చేసి ఉంటే వరద ఎట్లా వచ్చినా, వర్షం ఎట్లా వచ్చినా, తగినన్ని నీళ్లు కాకపోయినా అవసరమైన నీళ్లు ఖచ్చితంగా రాయలసీమ డ్యాముల్లో ఉండేటివి కదా. వాళ్ళు మిమ్మల్ని ఆపుతున్నది ఏదో మాకేం అర్థం కావడం లేదు. మీ దగ్గర నుంచి మేము ఎక్కువ ఆశిస్తున్నామేమో అనుకుంటాం నేనైతే. ఎందుకంటే ఎప్పుడు ఇదే పని చేస్తారు మీరు? మీ ఆలోచనలేకి రైతు రాడు, మీరు పంటలు మానేసుకోండి, నీళ్లు వాడద్దండి, ఈ మాటలు తప్ప రైతుకి ఏమన్నా కష్టం వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇద్దాం, ఇన్సూరెన్స్ ఫ్రీగా కడదాం, మనమే కడదాం, ప్రభుత్వమే కడదాం జగన్మోహన్ రెడ్డి లాగా, పంట కొనుగోలు చేసి వాళ్ళకి తగిన మద్దతు ధర ఇద్దాం, ఇట్లా ఆలోచనలు మీ దగ్గర నుంచి ఏమి ఉండవు. అయ్యా ఈ రోజున రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లు లేక వెలవెలబోతూ ఉన్నాయి. రాయలసీమ రైతు వ్యవసాయం చేయలేక ఆకాశానికి కిందికి చూసి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. వేసిన పంటలకు దిక్కులేని పరిస్థితి. కనుక దయచేసి తక్షణం గ్రేటర్ రాయలసీమ ప్రాంత రైతాంగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తి సామర్థ్యంతో శ్రీశైలం జలాశయం నుండి నీళ్లు కిందికి వదలాలి. 40,000 క్యూసెక్కులతో నీళ్లు కిందికి వదలాలి. ఈరోజు కూడా ఇన్ఫ్లో ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో, ఈ నిమిషానికి కూడా ఉంది. ప్రధానమైన తల్లి లాంటి శ్రీశైలం జలాశయంలో నీళ్లుంటే కింద చిన్న చిన్న దాన్ని అనుసంధానించబడ్డ సిస్టంలో ఉన్న జలాశయాలన్నీ కూడా దాదాపు సగం పైన ఖాళీ ఉన్నాయనే సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఊరకనే మాటలు అరుపులు కాకుండా తక్షణం ఇమ్మీడియట్గా క్రింది జలాశయాల్ని అట్లా తెలుగు గంగా స్కీమ్లో కానీ పక్కనున్న వల్ల ఈ గండికోట ఇటుపక్క కానీ గోరకల్లు అవుకు ఇటు సైడ్ కానీ అప్ టు గాలేరి నగర్ గారి చిత్రావతి వరకు కూడా నీళ్లు తక్షణం ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయా మీరు అత్యంత గొప్పగా చెప్తా ఉంటారు హంద్రీనివాకి ఏదో చేసేసామని. మా అనంతపురం జిల్లాలో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన 2 పెద్ద ప్రోగ్రాములు చేశాడు. అక్కడ
మీలాగా ప్రచారం చేసుకోవడం మాత్రమే కాకుండా కేవలం ప్రచారం కోసమే మీరు పనిచేస్తూ ఉంటారు. అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదొక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ లాంటిది రాయలసీమ ప్రాజెక్టులకి. అట్లాగే హంద్రీ నీవా సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు పెంచడం అన్నది జియో అయిపోయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. ప్రభుత్వాలంటే నీ ప్రభుత్వం నా ప్రభుత్వం అని కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా చూసుకోవాలి కదా. మీరు వస్తేనే ఆ టెండర్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ 3600కు 800 తెచ్చి పెడతామని చెప్పి 800 సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు 3000 కూడా పూర్తిగా పోవడం లేదు, 3000 దగ్గరకు వస్తూ ఉంది. దాదాపు సగానికి సగం పైగా పెరగాల్సిన ప్రవాహ సామర్థ్యాన్ని మీరు మరొక్కసారి రాయలసీమ పట్ల మీకున్న ఒక తక్కువ బుద్ధితో, వీళ్ళకి నీళ్ళేం అవసరం లేని ఒక బుద్ధితో మీరు దాన్ని తగ్గించడమే కాకుండా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు పోవడం లేదు. మరి మీరు అంత బాగా పని చేయించుంటే, వెడల్పు చేయించుంటే, ఆ లైనింగో గీనింగో ఇంకో చేయించుంటే, లేక ఇంకేదో పని చేయించుంటే చాలా వేగంగా నీళ్ళు రావాలి కదా. అట్లా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయినా, హంద్రీ నీవా ఎక్స్పాన్షన్ యొక్క పనులైనా వరదకొచ్చే తక్కువ కాలంలోనే వీలైన నీళ్లు తీసుకోవడం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులు నింపడం, తద్వారా రాయలసీమ ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాల్ని కాపాడడం అనే ఒక మహోన్నతమైన లక్ష్యాన్ని కదా పూర్తి చేయడం. దానికి కంకణబద్ధుడైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనని మీరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమని చెప్పలేను, కానీ రాజకీయంగా మీరు ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో అని మీరు ఆపేశారు. దాన్ని పట్టించుకోలేదు, తగ్గించరు. మాట్లాడితే ఇన్ని వేల కోట్లు ఇచ్చాము. ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెడితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో చెప్పాలి. ఈ రోజున ఎన్ని నీళ్ళు రోజుకు తెచ్చిపెట్టారో కూడా చెప్పాలా. అసలుకి ఈ ప్రభుత్వం రాకముందున్న టెండర్ని రద్దు చేయడమే కాకుండా ఈ రోజున మీరు మరీ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ మరీ మాట్లాడడానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గ్రేట్ రాయలసీమ ప్రజలు మరింత సిద్ధంగా ఉన్నారు. కానీ తక్షణం శ్రీశైలం రిజర్వాయర్ నుండి పూర్తి సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండా నీళ్ళు ఇవ్వాలి, పంపండి. అట్లాగే పూర్తి సామర్థ్యంతో మాల్యాల ముచ్చుమరి దగ్గర నుండి హంద్రీ నీవాకు నీళ్లు పంపమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా కూటమి నాయకులకి పాపం అర్థమవుతుందో లేకపోతే ఏం చేయాలి అసలు అనుకుంటూ ఉంటాం. వీళ్ళు ఏంది ఇట్లా ఉంటారని బాధపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు చూసినప్పుడు. అందుకనే 24వ తారీఖున, ఈ నెల 24వ తారీఖు సోమవారం రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన, గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు సంబంధించిన నాయకులతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సందర్శనకి, అక్కడి నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి నీళ్లు విడుదల కోసం ప్రయత్నం చేయడం కోసం, పోరాటం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ యొక్క ప్రెజెన్స్లో నిర్ణయం జరిగింది. సో 24వ తారీఖున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరకు రైతులు కలిసి వచ్చే అందరితో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాయలసీమ జిల్లాల నాయకులు పోతిరెడ్డిపాడు సందర్శనకి వెళ్తూ ఉన్నాం. దయచేసి ప్రభుత్వం మీరు తక్షణం నీళ్లు పూర్తి స్థాయిలో వదలమని, రైతు ఆశను కాపాడమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు యాక్చువల్లీ మేము నిద్రపోతున్నట్లు నటిస్తున్నా అందామా, నిద్రపోతున్నా ఏదోటి అందాం, కానీ ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం చేస్తాం. అది ప్రభుత్వం పని. అది మేము ప్రభుత్వంలో ఉంటే ఆ పని చేసాం. ఏ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది. అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు హంద్రీ నీవా 6300 క్యూసెక్కులకి జీవో ఇచ్చి టెండర్ పిలిచి అగ్రిమెంట్ చేసాం. వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలి? దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 3800 తీసుకుని వచ్చి
పని అంతా అయిపోయింది, మేము 2000 3000 కోట్లు ఖర్చు పెట్టినామని మాట్లాడితే దాని ఫలితం ఏదో ఉండాలి కదా. గ్రామ ప్రాంతాలకు వెళ్తూ ఉంటే హంద్రీనీవా చూస్తూ ఉంటే నాసిరకం పనులు ఉన్నాయని ఇక్కడున్న జనాలు ఇట్లా ముట్టుకో ఇట్లా చేస్తే పిండి పిండి అయిపోతూ ఉంది. అది సమాధానం చెప్పాలి కదా. కుప్పం నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చారు. లేని దాన్ని ఊరికే పేరు రాసుకునే ప్రయత్నం. ఆ సింధుకి పాపం రెండోసారి శంకుస్థాపన చేయించినట్లు, ఆ పివి సింధు అనే బ్యాడ్మింటన్ ఆడే ఆ ప్లేయర్కి రెండోసారి ఇదే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్లో కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చూసొచ్చాం. వాస్తవం చెప్పాం, 90% పనులు పూర్తయ్యే, మోటార్లు బిగించాలా ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో వెళ్ళాము అక్కడికి. మమ్మల్ని అవహేళన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కింద బురద నీళ్ళే ఉంటాయి కదా, బురద నీళ్ళు ఏం చేసుకుంటారు, అది 20 టీఎంసీలు కదా అని. ఏం మాట్లాడతావు? అది 1 టీఎంసీ నీళ్లు ఎన్ని ఎకరాలకు పోతే ఎంతమంది రైతులు సంతోషపడుతారో అర్థం చేసుకోమని ఆ రోజు కోరాం. సమాధానం లేదు ఇప్పటికి కూడా. మాట్లాడితే అదేదో అసలుకి పోలవరం నుంచి నీళ్ళు తెస్తాను, పోలవరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి ఉపయోగిస్తానని చెప్పిన ఆ మాట పట్టిసీమది. దాని గురించి చర్చిద్దాం కావాలంటే ఇప్పటికీ ఆ నేమ్ ప్లేట్ పైన మా రాయలసీమ పేరు ఉంటుంది. అసలు నీళ్ళ గురించి పట్టింపే లేదు. సో రాష్ట్రంలో నీళ్ళ సమస్యలు మరీ మాట్లాడదాం. కానీ చివరికి పులిచింతల పైన కింద మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ గారుల పేరు మీద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని అక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటే, దాదాపు అయిపోవచ్చిన వార్తలు వస్తూ ఉంటే ఉలుకు లేదు, పలుకు లేదు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పులిచింతల రిజర్వాయర్ అది. అసలు కృష్ణ పైన నీళ్ళు రాకపోతే, కృష్ణలో నీళ్ళు రాకపోతే కృష్ణా డెల్టా మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతం అంతా అన్యాయం అయిపోతుంది తెలిసి కూడా ఆల్మట్టి ఎత్తు పెరుగుతూ ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్ అని రోజుకొకసారి 10 సార్లు జపం చేసే చంద్రబాబు నాయుడు గారు, అతని కూటమి ఆ ఎన్డీఏతో చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడచ్చు కదా. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయిపోయి తుంగలేకి నీళ్లు పడ్డ తర్వాత అక్కడ 28 టీఎంసీలు దాదాపుగా అక్కడే ఆగిపోతే కనుక దీన్నంతా మాట్లాడినా కానీ పని చేద్దామన్నా రైతు పట్ల ప్రేమ ఉండాలి, నీటి పట్ల ప్రేమ ఉండాలి. ప్రొద్దున ఒక అబ్బాయి చెప్తా ఉన్నాడు, సరే రైతు పట్ల ప్రేమ, నీటి పట్ల ప్రేమ ఉంటేనే ఈ విషయం ఎవరైనా మాట్లాడగలరు. చంద్రబాబు నాయుడు గారికి రైతు పట్ల ప్రేమ లేదు, నీటి పట్ల ప్రేమ లేదు. అసలు ఈ నీళ్ళని ఎట్లా వాడుకుందామనుకంటే నీరుని ఏ విధంగా వేరే వాళ్ళకి ఇద్దామన్న ఆలోచన తప్ప ఇంకోటి లేదని మాట్లాడి పాపం ఒక అబ్బాయి అక్కడ మీటింగ్లో. కానీ నేను అడిగేది ఒకటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల్ని, ప్రధానంగా గ్రేటర్ రాయలసీమ ప్రాంత రైతుల్ని, వాళ్ళ హక్కు అయిన దాన్ని, శ్రీశైలం దాదాపు నిండుగా వచ్చిన తర్వాత కింద ప్రాజెక్టులు ఇంకా సగం కూడా నిండలేదంటే అర్థం చేసుకోవాలి. నువ్వు 40,000 టీఎంసీ 40,000 క్యూసెక్కులు నీళ్ళు వదిలిపెడితే అవే నిండిపోతాయి ఒకటి. లేకపోతే గోరకల్ లాంటి రిజర్వాయర్లలో ఇప్పటికి కూడా అక్కడక్కడ లీకేజీలు ఉన్నాయన్న వార్త వింటూ ఉంటాం. అదేమన్నా బయటపడుతుందని నింపడం లేదేమో నాకేం అర్థం కావడం లేదు. కానీ తక్షణం పోతిరెడ్డిపాడు పూర్తి సామర్థ్యంతోనూ, హంద్రీనీవా పూర్తి సామర్థ్యంతోనూ నీళ్లు విడుదల చేయమని, కింది ప్రాజెక్టులు నింపమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.